వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఫిబ్రవరి 3తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢిల్లీలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను రంగంలోకి దించుతున్నారు. ఇక బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీని దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు కీలకంగా మారుతుంది. ఈ సమయంలో ఢిల్లీలో సెటిల్ అయిన ఇతర రాష్ట్రాల ఓటర్లను ప్రధాన పార్టీలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం సంబంధిత రాష్ట్రాల నేతలను కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఈ అవకాశం ఆపుకులేదు. ఇక బీజేపీ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో ప్రచారం చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వారం చివర్లో పవన్ ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది. మహారాష్ట్రలోనూ బీజేపీ కూటమి అభ్యర్థుల కోసం పవన్ ప్రచారం చేశారు. అక్కడ సానుకూల స్పందన కనిపించింది. ఢిల్లీలోనూ ఇప్పుడు అదే విధంగా ప్రచారం చేయించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో సుమారు 3 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. వారి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారిని బీజేపీ ఢిల్లీలో మోహరిస్తోంది. బీజేపీ, తెలుగుదేశం నేతలను వారితో టచ్ లో ఉండాలని ఇప్పటికే సూచించింది. అదే విధంగా పవన్ ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాలపైన బీజేపీ నేతలు జాబితా సిద్ధం చేశారు. పవన్ ప్రచారం, ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో తేదీల ఖరారుపైన ప్రస్తుతం చర్చలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తెలంగాణ బీజేపీ నేతలను రంగంలోకి దించుతున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పోటీలో ఉన్న ప్రధానంగా బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీగా ఎన్నికల యుద్ధం కొనసాగుతుంది. దీంతో పవన్ ఢిల్లీ ప్రచారానికి దిగితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ మేర బీజేపీకి కలిసి వస్తుందనేది ప్రస్తుతం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.